హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ మీకు మెంతి కూర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పప్పు అయితే కందిపప్పు ఉడకబెట్టి పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి వేడి చేసుకుని దీంట్లో కొంచెం నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, తర్వాత పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన టమోటాలు, 2 ఉల్లిపాయలు, 3 టమోటాలు తీసుకున్నాను. ఉప్పు, పసుపు వేసేసుకోండి. వేసుకుని దీన్ని బాగా మగ్గనివ్వండి. ఇది ఒక పక్కన మగ్గనివ్వండి. ఇప్పుడు ఇంకొక కడాయిలో 1 స్పూన్ నూనె వేసి దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న మెంతి కూర వేసి బాగా ఇలా ఫ్రై చేసుకోండి. మనం కొంచెం ఇలాగా మొత్తం దగ్గర పడి కొంచెం వేగిన తర్వాత దీన్ని మనం ఒక కప్పులోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన టమోటాలు అన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో ఉడకబెట్టుకున్న పప్పు వేసుకుందాం. కొంచెం నీళ్లు కూడా పోసుకుని తర్వాత దీంట్లో మనం మొత్తం కలిపేద్దాం. కలిపేసిన తర్వాత దీంట్లో ఒక అర చెంచా కారం, మనం పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం, చూసుకుని కారం వేసుకోండి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మెంతి కూర వేసి కలిపేసుకుంటే కమ్మటి మెంతి కూర పప్పు రెడీ. వేడి వేడి అన్నంతో లాగి